టు లవ్లీ అనూష ఆఫీషియల్. వెల్కమ్ వీడియో చెప్పాను గానీ, కాకపోతే మళ్ళీ ఎందుకో ఆ వీడియో నచ్చలేదని చెప్పేసి మళ్ళీ వాయిస్‌తో చెప్పేస్తున్నాను. ఈసారి మళ్ళీ అరకు వెళ్తున్నాం చలి ఫెస్టివల్స్‌కి మాట. సో, చలి ఫెస్టివల్ అయిపోయిన మళ్ళీ 1 మంత్‌కి నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చలి ఫెస్టివల్స్ 3 డేస్ అవుతాయి. మేము లాస్ట్ డే వెళ్ళాం మాట. సో, పోయిన ఇయర్ గూడా మేము లాస్ట్ డేనే వెళ్ళాము. సో, మేము ఎలాగా నైట్ కదా ఫెస్టివల్ అని చెప్పేసి మార్నింగ్ అయితే చాపరాయి వాటర్ ఫాల్స్‌కెళ్ళిపోయాం మాట. సో, అక్కడ మా మమ్మీ పసుపు కొమ్ములు తీసుకుంటుంది. ఆ వీడియో గూడా నేను తీశాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో, మేమేమి కొనుక్కోలేదు. జస్ట్ అలా చూసొచ్చేసాం మాట. సో, ప్రీవియస్‌గా వెళ్ళినప్పుడు కూడాను పసుపు కొమ్ములు మా మమ్మీ కొనింది. నాటు పసుపు కొమ్ములు బావుంటాయని చెప్పేసి. సో, ఇప్పుడు గూడా మళ్ళీ వెళ్ళాం కదా అని చెప్పి కొనుక్కున్నాము. చాలా రోజులవుతుందండి మేము చాపరాయిలో టికెట్స్ తీసుకొని ఈవెన్ ఎప్పుడు మేము అరకెళ్ళినా కూడా ఏ టికెట్ తీయము. ఎందుకంటే మాయ ఉంటారు గాబట్టి మాకు టికెట్ ఫ్రీగానే ఇచ్చేస్తారు. పంపించేస్తారు లోపలికి. సో, లోపలికి వెళ్ళగానే మాకైతే అక్కడ డాన్సెస్ వేస్తారు కదా! గిరిజన వాళ్ళు. ఆ డాన్సెస్ అయితే కనిపించాయి. సో, మాకు గూడా వేయాలనిపిచ్చింది. వెళ్ళగానే ఒక ఆవిడైతే మేము గిరిజన ప్రాంతాల డ్రెస్ వేస్తాము, సారీ కడతాము, ఇంగో అలా డాన్సెస్ వేయొచ్చు, ఫోటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి మా బుర్ర అయితే తినేసింది. సో, మేము కూడా ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కదా అని చెప్పేసి నేను మా చెల్లయితే కట్టించుకున్నాం మాట. సో, మాకైతే చాలా బావుంది. ఆ డ్రెస్, ఆ కట్టు, ఆ బొట్టు అండ్ ఆ జడ అవన్నీ గూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు ఎలా అయితే రెడీ అవుతారో అలానే మమ్మల్ని గూడా రెడీ చేసేసారు. సో, అవి మొత్తం ఎలా రెడీ చేశారో ఏంటా అన్నది గూడా ఆ వీడియో మీకు పెట్టాను చూడండి. చాలా బావుంటది డ్రెస్ అనేది. అండ్ ఫోటోస్ గూడా కొన్ని తీసుకున్నాము ఆ డ్రెసెస్‌తోనే. అక్కడే ఫ్రేమ్స్ ఆ ఫోటోస్ తీసుకొని అక్కడే ఫ్రేమ్స్ ఇస్తున్నారు, కాపీస్ గూడా ఇస్తున్నారు. చాలా బావుంది. మాకైతే చాలా నచ్చింది. నేను గూడా ఒక 3 రీల్స్ అయితే చేశాను. నాకు నచ్చింది. ఈ చీర కట్టడానికి ఇలా రెడీ చేయడానికైతే ఒక పర్సన్‌కి 200 రూపీస్. మా ఇద్దరికి కదా! మా ఇద్దరికి 150 రూపీస్‌కి అడిగాము. 150 రూపీసో, 200 రూపీస్‌కో అడిగాము. ఆహ్, కట్టారు బానే. సో, ఎలా రెడీ అయ్యామా అన్నది వీడియో చూసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇంకా వీడియో అయితే చూసేయండి.
మేమైతే ఫోటోలు దిగిపోయామన్నమాట. ఒక ఫోటో కాపీ వచ్చేసి 20 రూపీస్. అండ్ అదే కాపీ కావాలి అనుకుంటే 100 రూపీస్. ఒక ఫ్రేమ్ కావాలంటే 200 రూపీస్ మాట. సో ఫొటోస్ అయితే చాలా బాగా తీశారు కదా! మా మమ్మీ కూడా చాలా నచ్చాయి. ఎక్కడికెళ్ళి ఇంత క్లియర్‌గా, నీట్‌గా తీయరు అని అనింది. దాని తర్వాత అయితే డాన్స్ అయితే చేశాము వాళ్ళతో పాటు. గిరిజన ప్రాంతానిది. దీని పేరు మర్చిపోతున్నాను. దింసా డాన్స్. వీళ్ళు కూడా చాలా బాగా చేయించారు. సో అరకు, చాపరాయి వెళ్తే మాత్రం ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ చేయకుండా మాత్రం అస్సలు రాకండి. మా మమ్మీకైతే చాలా నచ్చింది. ఇలాగ డాన్సెస్ చేయడము, ఫోటోస్ తీసుకోవడము, ఇలా డ్రెసెస్ వేసుకోవడము, తయారవ్వడము. మా మమ్మీ అయితే చాలా అందంగా ఉన్నారు. ఇద్దరికి బాగా సూట్ అయ్యాయి. నా దిష్టే తగిలేటట్టుంది అని మా మమ్మీ చాలా సార్లు అన్నది. మా ఇద్దరి ఎంజాయ్ అయితే బాగా చేస్తాం మనం అక్కడ. వాటర్ ఉన్నా లేకపోయినా కూడాను ఎంజాయ్ బావుంటది అక్కడ. సో, ఇంకా మా ఎంజాయ్‌మెంట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సారీ అవన్నీ చేసి, రిమూవ్ చేసి ఇంకా వాళ్ళకిచ్చేయాలి కదండీ! ఆహ్, అయితే రిమూవ్ చేసి వాళ్ళకిచ్చేసామన్నమాట. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇదే ఫస్ట్ టైమ్ ఏమో మేము అరకు వచ్చిన తర్వాత ఇంత బాగా ఎంజాయ్ చేయడము. ఎప్పుడూ అరకు వెళ్తాం కానీ ఇంతలా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. ఏదో అరకు వెళ్తున్నాం అన్నంత మాత్రానికే. సో, ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే ఇంకా ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. చలి ఫెస్టివల్ దగ్గరికి. సో, ఆ రోజు తమన్ సింగర్ వస్తారా అని చెప్పారు. కానీ అతను రాలేదు. ఎవరో వచ్చారన్నమాట. సో, మేమింకా అక్కడికి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని అవన్నీ కొన్ని డాన్సెస్ అవి చూసి ఇంకా వచ్చేసాము. ఇంకా తమన్ రాడు. ఇంకెవడో సింగర్ వస్తారు అనగానే డిసప్పాయింట్ అయిపోయి మేమింకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో, ఎందుకు ఇంక తమన్ రాడు కదా! చెప్పేసి ఇంకంతే. మరి ఇదే నా చలి ఫెస్టివల్ వీడియో. ఇంకా మొత్తం అంతా కంటిన్యూ అవుతుంది. మీరు చూడండి. సరేనా? ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాట. టిఫిన్స్ అవన్నీ చేసేసి రణజిల్లడ వాటర్ ఫాల్స్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట రణజిల్లడ వాటర్ ఫాల్స్‌కి చూడ్డానికి. సో, రణజిల్లడ వాటర్ ఫాల్స్ చిన్నగానే ఉన్నా కూడా కానీ చాలా బాగుంది. వాటర్ అనేది ప్యూరిటీగా ఉంది. అండ్ స్నానాలు చేద్దాం అనుకున్న వాటర్‌లో దిగుదాం అనుకున్నాం గానీ అక్కడ ఎవరో మందు బాటిల్స్ తాగేసి రాయిలకి కొట్టేశారు. సో, వాటర్‌లో గాజు పెంకులు అవన్నీ ఉన్నాయన్నమాట. సో, వాటర్‌లో
వాటర్‌లో అయితే దిగలేదు. జస్ట్ ఫోటోస్ చూసి అండ్ వాటర్ ఎలా ఉంది, ఏంటి, ఎలా వస్తుందో అన్నది చూసి వచ్చేసాము. హ్మ్. చా చాలా బాగుంది. రంజులగడ వాటర్ ఫాల్స్ చిన్నగా ఉన్నా కూడానా ఆ పైకి ఎక్కాలనిపించింది కానీ అలా కొండపైకి కాకపోతే ఎలా ఎక్కాలో తెలియలేదు. గాజు పెంకులు లేకపోయి ఉంటే వాటర్ పైకెళ్ళిపోయేవాళ్ళము. సో, ఇదొక ఎక్స్‌పీరియన్స్ చేసి ఇంక ఇంటికైతే ఇదొచ్చి వెళ్ళిపోయాము. రైల్వే క్వార్టర్సెస్. ఇక్కడైతే చాలా మొక్కలుంటాయి. మా మమ్మీకి కొంచెం మొక్కలు పిచ్చిలేండి. సో, ఇక్కడికొచ్చి ఎప్పుడొచ్చినా మొక్కలనేవి తీసుకుంటది. అదే భూమిలో నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళి మొక్కలేసుకుంటదనమాట. సో, ఇది గూడా చేశాము. కొంచెం చూడండి మా చెల్లి ఎలా పీకుతుందో మొక్కల్ని. మా చెల్లి ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళి మొక్కలన్నిటిని పీకేసిందనమాట. లాస్ట్‌లో ట్రైన్‌లోని బొర్రా కేవ్స్‌లో మా మాయ మా కోసం బొంగులో చికెన్ పంపించాడనమాట. ట్రైన్‌లో బొంగులో చికెన్ తింటూ, బ్యాంబూ చికెన్ తింటూ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంతే మరి వీడియో. ఎలా అనిపించింది మీ అందరికీ వీడియో? బావుంది కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లవ్లీ అనూష ఆఫీషియల్. బాయ్ బాయ్.